నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లివర్ క్లోమం వ్యాధులతో పోరాడుతున్న తాళ్లరేవు మండలం తాళ్లరేవు పంచాయతీ రత్సవారిపేట గ్రామానికి చెందిన విజయ్ కుమార్. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న వృద్ధ తల్లిదండ్రులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఒక మహిళ కడుపులో 570 రాళ్లు అరుదైన చికిత్స చేసి కాపాడిన వైద్యులు. చిన్న వయసులోనే పెద్ద కష్టం. లివర్ క్లోమం వ్యాధులతో పోరాటం. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు. తాళ్లరేవు రత్సవారిపేట. ఏ రోజుకా రోజు రెక్కాడితే కానీ డొక్కాడిని పేద కార్మికుడికి చిన్న వయసులోనే పెద్ద కష్టం వచ్చి పడింది. చేపల వేట వృత్తిగా కలిగిన వృద్ధ దంపతులకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఆ కుటుంబానికి జీవనాధారంగా ఉంటూ పెయింటింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అనుకోకుండా అనారోగ్యం రావడం, లివర్ క్లోమం పాడవటంతో ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్నాడు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు పంచాయతీ రత్సవారిపేట గ్రామానికి చెందిన 26 ఏళ్ల రచ్చ విజయ్ కుమార్ పెయింటింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏడాది క్రితమే దీపిక అనే అమ్మాయితో అతనికి వివాహం అయింది. భార్య గర్భవతిగా ఉంది. వృద్ధ తల్లిదండ్రులు రచ్చ సూర్యనారాయణ, కామేశ్వరి. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో అనుకోని ఆరోగ్య సమస్య ఇబ్బందులకు గురిచేసింది. గత 2 నెలల క్రితమే తాను పెయింటింగ్ పనిచేస్తున్న సమయంలో కడుపులో తీవ్ర నొప్పి రావడంతో తాళ్లరేవు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 3 రోజులు వైద్యం చేసి కాకినాడలోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. వైద్య ఖర్చులు తట్టుకోలేక అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. అయితే అప్పటికే ఆరోగ్యశ్రీ కోట అయిపోవడంతో ఆ పేద కుటుంబం వైద్యానికి సంబంధించి స్తోమతకు మించిన అప్పులు చేసి ఖర్చు చేశారు. ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి వైద్యం చేయిస్తున్నారు. గ్రామస్తులు, కొంతమంది మహిళలు తమకు తోచిన సహాయం అందజేశారు. విజయ్ కుమార్ తండ్రి మత్స్యకారుడైనప్పటికీ వృద్ధాప్యంతో ఏ పని చేయలేకున్నాడు. 4 కుమార్తెల తరువాత పుట్టిన కుమారుడు విజయ్ కుమార్ను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన ఇంటితో పాటు కుమార్తె ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి వైద్యానికి ఖర్చు చేశారు. ఇంకా ఆపరేషన్, ఇతర ఖర్చుల కోసం సుమారు 3 లక్షల రూపాయల వరకు అవసరమవుతుంది. వైద్య ఖర్చులు ఏమాత్రం భరించలేని ఆ పేద కుటుంబానికి దాతలు సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. జాయిన్ చేస్తే అక్కడ 4 రోజులు 3 రోజులు ఉంచుకుంటే ఇది కిడ్నీ ప్రాబ్లము, ట్రీట్మెంట్ ఇక్కడ అందదు అనేసి కాకినాడ అమృత హాస్పిటల్కి పంపించారండి. అమృత హాస్పిటల్కి పంపిస్తే అక్కడేమో ట్రీట్మెంట్ 15 రోజులు వారం రోజులు ఉంచారండి. అయితే రోజుకి 40,000 అలాగే ఐసీలో ఉంచడం వల్ల 30,000 అలాగే అవ్వదండి. దగ్గరగా 3 లక్షల వరకు అమృత హాస్పిటల్కి ఖర్చు పెట్టారండి. ఇంకా ఆపరేషన్ చేస్తారో ఎంత 60,000 ఎంత అవుతుంది అన్నారు. ఇంకా ఇంత డబ్బు కట్టాము, ఇంకెక్కడ తేమనేసి ఆవిడ కామేశ్వరి అనే తల్లి ఆవిడ ఏం చేసిందంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాము, నేను ఎక్కడ తేననేసి అనుకుందండి. ఆవిడ సరే అని తీసుకొస్తే ఆ డాక్టర్ గారు అన్నారు, అమ్మ క్రిమ్స్కి వెళ్ళండి, లేకపోతే క్రిమ్స్లో ఆరోగ్యశ్రీ మీద చేస్తారా అని అన్నారు. సరే అని క్రిమ్స్కి తీసుకొచ్చారండి. క్రిమ్స్లో అయితే ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేద్దామని చూసారండి. అది బ్లడ్ పల్స్గా ఉండడం వల్ల అది పెయింటింగ్ ఫ్లవరు కిడ్నీది లివర్ టైం పడుతుందమ్మా, కోలుకోవాలంటే టైం పడుతుంది అనేసి ఆరోగ్యశ్రీ మీద దాకా ఒక 15 రోజులు ఉంచారండి. తర్వాత సరే అమ్మ ఆపరేషన్ ఇంకా టైం పడుతుంది, సరే అయితే వాడండి, అప్పుడు ఆపరేషన్ చేస్తామని పంపించారండి. తీసుకొచ్చి మళ్ళీ నొప్పి ఎక్కువైపోయింది అనేసి మళ్ళీ వెంటనే తీసుకెళ్ళారు. మళ్ళీ తీసుకెళ్ళడం వల్ల అదైతే ఏమైంది, ఆరోగ్యశ్రీ ఒకసారి నెల అవుతేనే కానీ ఆరోగ్యశ్రీ అవదంట. మీరు అవదమ్మా, మరి మీరు ఎన్ని రోజులు ఉన్నా ఐసీలో ఉండడం వల్ల మీరు అమౌంట్ మీరే ప్లే చేయాలి. అమౌంట్ ఎంత ఎన్ని రోజులు ఉన్నా మీరే ప్లే చేయాలి. ఆరోగ్యశ్రీ మళ్ళీ నెల అవుతేనే కానీ ఆరోగ్యశ్రీ అవదన్నారండి. అలా ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టేశారండి. రోజుకి 20,000 కానీ లేకపోతే ఒకసారి 30,000 బాడీ స్కానింగ్కి దానికి చాలా డబ్బు ఖర్చు అయ్యిందండి. అయితే ఇప్పుడు వరకు ఏదో గ్రామం ద్వారాగా ఎంతో కొంత ఇచ్చారండి. అలాగే
ఇంతవరకు ఖర్చు పెట్టారండి. వాళ్ళ దగ్గర కనీసం ఒక టీ తాగడానికి కూడా రూపాయి కూడా లేదండి. వాళ్ళ పరిస్థితి అలా ఉందండి. ఎవరైనా దాతలు ఉంటే దయచేసి ప్లీజ్ వాళ్ళకి సహాయం చేయండి. ప్లీజ్ వాళ్ళ అబ్బాయికి ప్రాణం నిలబెట్టండి. దయచేసి ఎవరో ఒకరు సహాయం చేయండి. దాతలు ఎవరైనా ఉంటే. ఆడపిల్లలు వారికి బాగాలేదండి. అసలు లివర్లు పోయినాయి అని అన్నారండి. చాలా డబ్బు ఖర్చు అయ్యింది. మా ఇల్లు కట్ట మా అమ్మళ్ళు పెట్టేశారండి. పట్టాక ఇంటాలు కట్టని మా నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ కట్ట అయ్యిందండి. అది కూడా బాగాలేదు. మేము చాలామందిని అప్పుడు చాలామంది సహాయం చేశారండి. ఉన్నవాడు అక్కడే ఉన్నాడు. అది క్షేమంగా బయటకు వచ్చేలాగా సహాయం చేయమని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ జాతర మహోత్సవాలు 2 రోజుల పాటు జరిగాయి. ఈ సందర్భంగా వేకువజాము నుంచి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక్కడ ఈ ఊళ్ళో రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారి పురాతన గుడి అండి. ఇప్పుడు 300 సంవత్సరాల గుడి అండి. పాత గుడి తీసేసి పునర్నిర్మాణం చేసామండి గుడిని. ఇప్పుడు కూడా ప్రతి చోట నుంచి కూడా ఇక్కడ చాలామంది వస్తారండి. ఊరికి తీర్థాన్ని చెప్పేసి అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారండి. తెలంగాణ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తూ ఉంటారు. దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. కోరిక తీర్థాన్ని వాళ్ళకి నమ్మకం అంటే జరుగుతాయి కూడా అండి. అలా వచ్చి అక్కడ దూరం నుంచి కూడా వచ్చి 20 తారీఖు జాతర అయిందంటే ఈ వ్యాలీలో తీర్థం ఉండే తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముమ్మిడివరంలో నారద మహర్షి ప్రతిష్ఠించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది.
ముమ్మిడివరంలో నారద మహర్షి ప్రతిష్ఠించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు భరతనాట్యం పలువురిని ఆకట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల ప్రకటనపై ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ మాట్లాడారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం తెలపడం బాధాకరమన్నారు. దాదాపు 1500 కోట్ల బకాయిలు ఉండిపోవడంతో వారు సేవలు నిలుపుదల చేస్తామంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో ముఖ్యమని దాన్ని కొనసాగించడం ఎంతో అవసరమన్నారు. ఎన్నికల ఫలితాలకు ఇంకా 10 రోజులు పైగా సమయం ఉండడంతో ఇటువంటి తరుణంలో నెట్వర్క్ ఆసుపత్రులు మానవతా దృక్పథంతో ఆలోచించి సేవలు కొనసాగించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 వాయిదాల్లో పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని నెహ్రూ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, కందుల బాబ్జీ, సూది శ్రీను, మంచిగంటి శ్రీను, పాలిశెట్టి సతీష్ తదితరులు ఉన్నారు. ఎమర్జెన్సీ అవసరాల మీద ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. నేను ఈరోజు టీవీలో చూశాను, ఆరోగ్యశ్రీ అన్నది సామాన్యుడికి సంబంధించింది. ఈ ఆరోగ్యశ్రీ 1500 రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ. కాబట్టి మేము రేపటి నుంచి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయం, నిలుపుదల చేస్తున్నామని చెప్పి ఏదైతే హాస్పిటల్ సంఘం ఉందో ఆ సంఘం ఒక లేఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ రాయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేసింది. దీని మీద మానవతా దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఈరోజే ఎమర్జెన్సీ పర్పస్ మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుని దీని మీద ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్తో కూడుకున్నటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటి మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ఇప్పటిదాకా మీకు 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో ఇవి కాక రేపు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు అయ్యేటటువంటి బకాయిలను కూడా 3 వాయిదాల్లో మీకు ఇప్పించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ. దానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాను. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించకపోయినా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఈ ఆరోగ్యశ్రీని మాత్రం స్తంభింపు చేయకుండా మీరు కంటిన్యూ చేయండి. రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం మాది. మా ప్రభుత్వంలో 3 వాయిదాలుగా మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. కాబట్టి మీరు ఆ రకంగా చేసినా వెళ్ళండి గుడ్, లేదా ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అమలాపురంలో నల్లవంతెన వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అమలాపురం పట్టణ అధ్యక్షులు వంటెద్దు బాబీ అధ్యక్షతన అమలాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఐతాబత్తుల సుభాషిణి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో గాంధీ చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఆయన పాలనలో అందరి మన్ననలు పొందారని, దేశంలో టెలికమ్యూనికేషన్ అభివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు పేరి శర్మ, సీనియర్ నాయకులు ఆర్లపెల్లి ముత్యం, కటోజు శ్రీను, సుబ్బారావు, ఐతాబత్తుల కుమార్ సింగ్, కోల రమణ తదితరులు పాల్గొన్నారు.
మండపేటలో జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు తమ సర్కిల్ ఇన్స్పెక్టర్ అఖిల్ జమా పర్యవేక్షణలో ఎస్ఐ హరికోట శాస్త్రి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ జరిగింది. స్థానిక గొల్లపుంత కాలనీలో నివాసం ఉంటున్న నివాసదారులందరినీ తనిఖీ చేయడం జరిగింది. వారి ఆధార్ కార్డులు బట్టి వారు స్థానికుల కాదా అని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ హరికోట శాస్త్రి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన కోడ్ అయ్యేంత వరకు తెలియని వ్యక్తులకు ఆశ్రయం కల్పించడం గానీ సారా, మద్యం, గంజాయి విక్రయాలు గానీ జరిగినట్లయితే తీవ్రంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా ఎవరు కూడా గొడవలు పెట్టుకోవద్దు, అదే మెయిన్ రీజన్. కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వాళ్ళని ఎవరిని కూడా, ఇప్పుడు ఎవరో ఉంటారు పార్టీకి సంబంధించి ఆ రోజు పార్టీ చేయడానికో లేకపోతే జాతర ఏమంటారు అది గెలుపొందిన తర్వాత చేస్తారు కదా, ర్యాలీలు అవన్నీ చేస్తూ ఉంటారు. వాటి కోసం మీ ఇంట్లో ఏ వ్యక్తిని తీసుకొస్తే మీరు ముద్దాయిలు అవుతారు. అదేవిధంగా మీరు కూడా ఎటువంటి గొడవల్లో కానీ ఈ ధర్నాలు ర్యాలీల్లో కానీ పాల్గొంటే మీరు కూడా ముద్దాయిలు అవుతారు. మీ మీద కేసులు పెట్టి ఈరోజు ఉదయం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మా సిఐ గారు, నేను, మా సిబ్బంది అందరం కలిసి గొల్లపుంత మండపేటలోని గొల్లపుంత కాలనీలో ఉన్న సుమారు 2000 ఇళ్ల వరకు మేము ఒక కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే రికార్డు లేని 18 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. రికార్డు ప్రస్తుతానికి అయితే వాళ్ళు చూపించలేదు. వాళ్ళు చూపిస్తే కనుక వాళ్ళు ఇవ్వడం చేస్తాం. అదేవిధంగా ఏదైతే రికార్డు పూర్తిగా చూపించలేని వాటికి సంబంధించి సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి దాని చట్ట ప్రకారం ఏం చేయాలో దాని ప్రకారం చేస్తాం. ఇది ఎస్పెషల్గా ఎందుకంటే ఎలక్షన్కి సంబంధించి రిజల్ట్ ఉంది. దానికి సంబంధించి వేరే వాళ్ళు ఎవరో కూడా ఈ కాలనీలోకి ఎంటర్ కాకుండా, అదేవిధంగా ఇలిసిట్ సారా కానీ లిక్కర్ కానీ ఏది కూడా నిర్వీర్యం చేసే విధంగా ఇది చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే లిక్కర్ కానీ సారా కానీ ఏమీ దొరకలేదు. బళ్ళు మాత్రం రికార్డు లేని బళ్ళు మాత్రం 18 బళ్ళు దొరికాయి. దాని ప్రకారం రికార్డు చూపించినట్టు పంపించేయడం, మిగిలింది చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దీని సందర్భంగా చెప్పేది ఏమనగా ఎవరైతే రిజల్ట్ రోజున కావచ్చు, దానికి ముందు కానీ తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ర్యాలీల్లో కానీ దేనిలో పాల్గొని గొడవలు పెట్టుకోవడం కానీ ఎటువంటిది చేయకూడదని ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. బాణసంచాలు కూడా పేల్చడం చేయకూడదు. అది ఆ విధంగా అవేర్నెస్ అందులో పబ్లిక్లో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఒక మహిళ కడుపులో 570 రాళ్లను అరుదైన చికిత్స చేసి తొలగించారు వైద్యులు. అల్లవరం మండలం దేవగుప్తంకు చెందిన జాలం నర్సవేణి అనే 31 సంవత్సరాల మహిళ గత కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. తాజాగా నొప్పి తీవ్రం అవడంతో అమలాపురంలోని ఏసీ ఆసుపత్రిలో చేరింది. ఆమె గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మహిళ తీవ్ర ఇబ్బంది పడుతూ ఉండడంతో అత్యవసరంగా సర్జరీ చేశారు. మహిళ కడుపులో ఏకంగా 570 రాళ్లు ఉండడం చూసి షాక్ అయ్యారు. వెంటనే వాటన్నింటినీ తొలగించారు. ఇన్ని వందల సంఖ్యలో కడుపులో రాళ్లు ఉండడం చాలా అరుదు అంటున్నారు వైద్యులు. సాధారణంగా రాళ్లు ఎక్కువగా ఉంటే 10ల సంఖ్యలో ఉంటాయని, ఇలా ఏకంగా 100ల సంఖ్యలో రాళ్లు ఉండడంపై వైద్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే సరైన సమయంలో మహిళకు ఆపరేషన్ చేయడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం లేదంటున్నారు వైద్యులు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నర్రా శ్రీనివాసులు, ఏఎస్ హాస్పిటల్లో జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని. మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది సాధారణంగా అందరికీ వచ్చే 10 మందిలో 4కి ఉంటుంది. కాకపోతే అవి రొటీన్గా అంత సిమ్టమాటిక్గా ఉండవు, అంత పెయిన్ కానీ అలాగే ఉండవు. కానీ కొంతమందికి ఏంటంటే సివియర్ గ్యాస్ పెయిన్, అంటే కడుపు ఉబ్బరంలా ఉండడం ఇవన్నీ వస్తుంది. అలా కొంతమందికి ఆ చిన్న చిన్న రాళ్ళు ఉన్నవి పర్లేదు, కొన్నిసార్లు సైజ్ పెరిగిపోయి ఆ నెక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ అంటారు, నెక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ ఇరుక్కున్నప్పుడు మ్యూకస్ దాంట్లో ఉన్న బైల్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి పెయిన్ కొన్నిసార్లు ఎమర్జెన్సీ చేయాల్సి వస్తుంది. సో అప్పుడప్పుడు గాల్ బ్లాడర్ పర్ఫరేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో
సో అలాగే ఈ మధ్యన మాకు ఒక వారం కింద ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ 31 ఏళ్ళ ఆడ మనిషి. సో ఇట్లా కడుపు ఉబ్బరంతో కొంతకాలంగా బాధపడుతుంది. సో ఎగ్జామిన్ చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ పంపించాము. స్కాన్లో ఒక 6.1 సెంటీమీటర్ స్టోన్ లేదంటే చాలా రాళ్ళు కలిపి ఒక ముద్దలాగా ఉందనేసి ఇచ్చారు రిపోర్ట్లో. సో సర్జరీ అడ్వైస్ చేసాం పేషెంట్కి. చేశాక నిన్న శనివారం 18వ తేదీన చేసాం సర్జరీ. సో సర్జరీ చేసేటప్పుడు కూడా కొద్దిగా గాల్ బ్లాడర్ ఫుల్గా డిస్టెంట్గా ఉంది, బాగా ఉబ్బిపోయింది. స్టోన్స్ వల్ల కానీ మ్యూకస్ బయలు అంతా రాకపోవడం, అడ్డుపడడం వల్ల, స్టోన్స్ వల్ల. సో ఇనిషియల్ కొద్దిగా కష్టంగా ఉంది, కానీ ఎలాగైనా ల్యాప్లోనే చేసేయాలనేసి ట్రై చేసాం. సక్సెస్ఫుల్గా అయింది. తీసాక చూస్తే పేషెంట్కి సుమారుగా ఒక 570 రాళ్ళు గాల్ స్టోన్స్లో ఉన్నాయి గాల్ బ్లాడర్లో. అంత పేషెంట్ సర్జరీ టైంలో కానీ ఇప్పుడు పోస్ట్ ఆఫ్ డే 1 ఈరోజు కూడా సేఫ్గానే ఉంది పేషెంట్. 3 ఏప్రిల్ మొత్తం బీపీ వైటల్స్ అవన్నీ నార్మల్గా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక బైక్ అదుపు తప్పి మరొక 2 బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన 2 వ్యక్తులను ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరొక వ్యక్తిని 108 అంబులెన్స్లో అమలాపురం కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక బైక్ అదుపు తప్పి మరొక 2 బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన 2 వ్యక్తులను ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరొక వ్యక్తిని 108 అంబులెన్స్లో అమలాపురం కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. స్పీడ్ లేకుండా లేదు, లేకపోతే బండి ఎగిరిపోవడం చూసుకోండి. దాని బోల్ బరువులు ఉంటాయి, పుచ్చకాయలు ఉంటాయి, బోళ్ళు తాలూకాలు ఫోన్ చేసావా? ఫోన్ చేయండి. వస్తున్నారా? ఎక్కడ తీసుకెళ్ళమన్నారు? ఎక్కడ తీసుకెళ్ళమంటారు? రమ్మానండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే ఉంది కదా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లివర్ క్లోమం వ్యాధులతో పోరాడుతున్న తాళ్లరేవు మండలం తాళ్లరేవు పంచాయతీ రత్సవారిపేట గ్రామానికి చెందిన విజయ్ కుమార్. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న వృద్ధ తల్లిదండ్రులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఒక మహిళ కడుపులో 570 రాళ్లు అరుదైన చికిత్స చేసి కాపాడిన వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.